మనలో చాలామందికి బ్రోకలీ అంటే ఇష్టమే ఉండదు. బట్ ఇలా ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఫస్ట్ ఒక ఫ్రెష్ బ్రోకలీ తీసుకొని బ్రాంచెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మలై బ్రోకలీ మ్యారినేషన్ కోసం మనం ఫస్ట్ కర్డ్, క్రీమ్ అండ్ కాజు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, ఇంకా పెప్పర్ పౌడర్, చీజ్, గార్లిక్, సాల్ట్ అన్నీ కూడా కంబైన్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చేసుకున్న బ్రోకలీని హాట్ వాటర్లో బాయిల్ చేసుకొని కుక్ అయిన తర్వాత వెంటనే వాటిని కోల్డ్ వాటర్లో డిప్ చేయాలి టు రిటైన్ ద కలర్. నెక్స్ట్ మ్యారినేషన్ కోసం ప్రిపేర్ చేసిన మలైలో బ్రోకలీని డిప్ చేసుకోవాలి. దీంతో పాటు 1 స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసి ఒక 15 మినిట్స్ సైడ్ కుంచేయండి. నెక్స్ట్ ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేకపోతే పాన్ మీద కానీ ఫ్రై చేసుకోవచ్చు. ఇంట్లో ప్రిపేర్ చేసిన మయోతో డిప్ చేసుకొని తింటే టేస్ట్ అయితే మ్యాడ్ ఉంది. ట్రై చేసి కామెంట్ చేయండి. మంచూరియాని డీప్ ఫ్రై చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోతే క్యాబేజీ ఇంకా క్యారెట్ సన్నగా తురుముకోవాలి. దీనిలోకి 2 కప్స్ మైదా, 1 కప్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఉప్పు, కారం ఇంకా గరం మసాలా వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని డో ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని మనం ఇక్కడ కుంట పొంగడాల ప్యాన్లో ఫ్రై చేసుకుంటున్నాం. 2 సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. పక్కన ప్యాన్ పెట్టుకొని మంచూరియాకి సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆ సాస్లో టాస్ చేసేసుకొని స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసేస్తే మంచూరియా రెడీ అయిపోతుంది. డీటెయిల్ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. అండ్ యమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. ఇప్పుడు నేను చెప్పిన రెసిపీ కనుక ట్రై చేసి చూస్తే సూపర్గా ఉంది దివ్య అని చెప్పి మీరే అంటారు. అంత సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండ్ టేస్టీ, హెల్దీ కూడా. లెమన్ గార్లిక్ మష్రూమ్ రెసిపీ ఇది. ఫస్ట్ ప్యాన్లో బటర్ తీసుకోవాలి. బటర్ కొంచెం వేడెక్కిన తర్వాత గార్లిక్, చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకొని ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. వేసి ఆనియన్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే మష్రూమ్స్, క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకొని మంచిగా టాస్ చేసుకొని దాంట్లో ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, సాల్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని ఫ్రై చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి సరిపడినంత. లెమన్ వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఉంచితే చాలు. ఇంకా లాస్ట్లో గార్నిష్ కోసం కొత్తిమీర లేదా స్ప్రింగ్ ఆనియన్స్ యూస్ చేయొచ్చు. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి. బీరకాయ కర్రీని ఎప్పుడూ రొటీన్గా చేస్తున్నారా? అయితే ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో నువ్వులు, ఎండుమిర్చి ఇంకా జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు వీటన్నింటిని రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ ప్యాన్లో కొద్దిగా ఆయిల్, పోపు వేసుకొని వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకొని పసుపు, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ బీరకాయలు కూడా వేసి మంచిగా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది వేసుకొని కలుపుకోవాలి. మసాలా వేసుకున్న ఒక 5 మినిట్స్కి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ. బెండి ఫ్రైని ఇలా ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది బట్ చాలా బాగుంటుంది. సోమ్ ఫ్లేవర్ నచ్చే వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా నచ్చుతుంది. ఫస్ట్ అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. నేను యాక్చువల్గా స్కిప్ అయింది, నేను తర్వాత యాడ్ చేసుకున్నాను. బెండీస్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా కోసం కొన్ని మిరియాలు, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, నువ్వులు, పల్లీలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. ఈలోపు బెండకాయలు బాగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయినప్పుడు లాస్ట్లో మీకు ఇష్టమైతే ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆనియన్ ఈ టైంలో యాడ్ చేస్తే కొంచెం క్రంచీగా ఉంటాయి అని చెప్పేసి ఆనియన్స్ యాడ్ చేసి మసాలా పౌడర్ కూడా చల్లాను. మసాలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ టాస్ చేస్తే రెడీ అయిపోతుంది.